జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు నేడు తెలంగాణ అమరవీరుల కమిటీ గుర్తింపు కమిటీ వేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రభుత్వానికి కృతజ్ఞతగా వేసిన కమిటీ కాలయాపన లేకుండా ఏదైతే ఉద్యమకారుల ఇచ్చిన హామీలను కాలయాపన లేకుండా నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి మరియు ఆ కమిటీ సభ్యులకు ప్రభుత్వానికి మా ఉద్యమకారుల కమిటీ విన్నవించడం జరిగింది. దానికి అనుబంధంగా అప్పుడు ఉన్న జేఏసీ కానీ విద్యార్థి సంఘాలు కానీ మరియు ఏ విధంగా దాని గుర్తింపు ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించడం మేము అడగడం జరిగింది. దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అతి త్వరలో మీకు ఇచ్చిన హామీలను నెరవేర్తామని ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ఇచ్చిన ప్రకారం కమిటీ వేసినందుకు కాలయాపన లేకుండా ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాలో అదేవిధంగా మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేయడం కేకే కమిటీ మనందరికీ కూడా తెలుసు. కేకే కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు ప్రతిరోజు ఒక 10 రోజులు షెడ్యూల్ తీసుకొని కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఇతర ఉస్మానియా యూనివర్సిటీలు, అదేవిధంగా కార్మిక విభాగం, అదేవిధంగా ప్రభుత్వ జేఏసీ ఉద్యోగులు, అదేవిధంగా ప్రతి జిల్లా నుండి కూడా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమకారులను అందరిని కూడా పిలిచి కేకే కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము స్పష్టంగా ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమకారుల కొరకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కమిటీ వేయడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వేయడం జరిగింది. కాబట్టి మనకు స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ ఏవైతున్నాయో కాలయాపన లేకుండా తొందరగా అమలు చేయాలన్నదే ఈరోజు ప్రతి జిల్లాలో పూట మండల కేంద్రంలో పూట తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఈరోజు మొత్తం కూడా ప్రెస్ మీట్లో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కమిటీ సభ్యులకు కూడా ఒక విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ కొరకు ఎన్నో వాయప్రచారాలు కూర్చిన తెలంగాణ ఉద్యమకారులు ఆర్థికంగా ఎన్నో నష్టపోవడం జరిగింది, జైలు పాలు అవ్వడం జరిగింది. అదే ఉద్యమ సందర్భంగా గాయాలైనవి, వాళ్ళ జీవితం కూడా వాళ్ళ కుటుంబం కూడా ఎన్నో ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలతోని కూడా మనం ఈ కమిటీ మొత్తం మీటింగ్లు పెట్టడం జరిగింది. కాబట్టి మొన్న 20 తారీఖు నాడు జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో స్పష్టంగా మేము ఒకటే చెప్పడం జరిగింది. ముందు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ముందు మనము తెలంగాణ వ్యాప్తంగా ఒక ఐడి కార్డులు ఇవ్వండి. ఎందుకంటే ఐడి కార్డులు ఇచ్చినట్టయితే మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళకు ఐడి కార్డులు ఇచ్చి, ఎందుకంటే గుర్తించినట్టయితే మనకు ఇది ఆగస్టు 15 కావచ్చు, 26 జనవరి కావచ్చు, లేకుంటే 2 తారీఖు నాడు కావచ్చు, మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు వాళ్ళందరినీ గుర్తించినట్టయితే భావి తరాలకు మనం చేసిన పోరాటం మనకు భావి తరాలకు తెలియవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ముందుగా అలా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా మనకు హెల్త్ కార్డులు ఇచ్చినట్టయితే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు వలస పక్క చిక్కిపోయిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా
ఎందుకంటే హెల్త్ కార్డు ఇచ్చినట్టయితే మనం హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా బస్ పాసులు ఇవ్వాలి, రైల్వే పాసులు ఇవ్వాలి. అదేవిధంగా మనం ప్రభుత్వం మనకు 250 గజాలు కానీ, అదేవిధంగా జార్ఖండ్లో ఏ విధంగా క్షమ ఫలాలు ఇచ్చిందో అదేవిధంగా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే కాలయాపన, ఎందుకంటే ఇప్పటికీ మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే కమిటీ వేసి ఈ విధంగా కూడా ప్రాసెస్ అవుతుంది కాబట్టి మాకు ముఖ్యంగా టఫ్ మేము ఒకటే కోరుతున్నాం, ఇంకా కూడా నాసినట్టయితే ఇంకా తెలంగాణ ఉద్యమకారులు ఎందరో చనిపోయారు, ఎందరో గాయాలపాయాలయ్యారు. కూడా హైదరాబాద్ కేంద్రంలో మా టఫ్ ఆధ్వర్యంలో ఇతర సంఘాలు ఎవరైతే కలిసి వచ్చే సంఘాలు ఉన్నాయో వాటి భవిష్యత్ తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా రావాల్సిన ఏవైతే ప్రభుత్వానికి అప్పీల్ చేయాలో ఇంకా కూడా మెమోరాండం గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఇవ్వడానికి త్వరలోనే మీ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని త్వరలో ముఖ్యమంత్రి గారు కూడా కలుస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇల్లంతకుంట మండల మా సంఘం అధ్యక్షుడు చేసినందుకు సంజీవ్ రెడ్డి ప్రధాన అందరికీ మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా మేము కాళ్ళు ఇరిగినాయి, మేము ఇల్లు కాల పెట్టుకున్నాం, మేము పుట్టెడు దెబ్బల పడ్డాం, మేము తిరగని జిల్లా లేదు. నాకు ఉప్పుల స్టేషన్లో కాలు ఇరిగి రాడిలోనే ఉన్నది, ఇంకా ఆపరేషన్గా తీయలే. మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు గుర్తించి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఒక్కటి మీరు గుర్తించి చేయాలని మీకు కోరుకుంటాను.